వేళ మీకు ఒక కుక్కను పరిచయం చేస్తానండి. ఆ కుక్క గట్టిగా మొరుగుతుంది, బాగా మొరుగుతుంది. మనం ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతుంది. ఎలాంటి బూతులు మొరగమంటే అలాంటి బూతులు మొరుగుతుంది. అయితే ఆ కుక్క రేటే కొంచెం ఎక్కువ చెప్తుంది. ఇప్పుడు జనరల్గా కుక్క పిల్లలు కొనుక్కోవాలంటే 10,000 లేకపోతే 20,000, 30,000, 50,000, ₹1,00,000 పెట్టుకుంటే చాలా మంచి బ్రీడ్ వచ్చేది. కానీ 175 కోట్ల రూపాయల బ్రీడ్ అంటూ ఏదైనా ఉందంటే అంటే చెప్తుంది ఆ కుక్క అంత రేటు. దాన్ని ఎవరో కొనరు, 175 పైసలు కూడా కొనరు, అది వేరే విషయం. సో ఈ 175 కోట్లు రేటు చెప్పే ఈ కుక్క, ఈ బ్రీడ్ పేరు జాడా. ఇదే ఆ కుక్క ఇదే. చాలా మంది అనుకోవచ్చు, రాజేష్ ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎవరి మీద పెట్టలేదు నువ్వు, ఏంటి ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నావు వీడి మీదకి అని చెప్పి. అది మరీ నీచానే దిగజారుతుందండి ఈ కుక్క ఈ మధ్య. దీనివల్ల దీని వెనకాతలో ఉన్న కులానికి, ఆ కులంలో ఉన్న ప్రజలకు కూడా చేటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కుక్కని ఈ రోజున ఎక్స్పోజ్ చేయడానికి డిసైడ్ అయిపోయింది. అయితే ముందు ఈ కుక్క ఏమని మొరుగుతుందో ఒకసారి చూద్దాం. మీకు అది చూపించిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దామండి. ఈ కుక్క చరిత్ర కూడా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కుక్క కూడా చూడడానికి మంచి కామెడీగా ఉంటుంది. ఈ కుక్కకి మెడ ఉండదు. అంటే చూడండి, కొన్ని కుక్కల బ్రీడ్ ఉంటుంది కదా, ఒక కుక్కకేమో తోక ఉండదు, మరో కుక్కకి బొచ్చు ఉండదు, ఇంకో కుక్క మూతి నల్లగా ఉంటుంది, ఎలా ఉంటుంది కదా. ఈ కుక్కకి మెడ ఉండదు. ఈ మెడ అనే పార్ట్ ఉండదు, పైన బొచ్చు కూడా ఉండదు. అంటే బొచ్చు కుక్క అనుకోకండి, ఇది బొచ్చు లేని కుక్క. నాకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో కూడా మీకు ఈ లైవ్ పూర్తిగా చెప్తే అర్థమైపోద్దండి. అయితే ఈ బొచ్చు లేని మెడలేని కుక్క ఏమంటుందంటే, ఈ కుక్క ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలట. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోండి కుక్కనే 170 కోట్లట. జస్ట్ నియోజకవర్గానికి ₹1 కోటి. ఈ కుక్క చాలా గట్టిగా మొరుగుతుంది. ఈ కుక్క ఒకటే కుక్క, మళ్ళీ దీనికి 10 కుక్కలు కూడా ఉండదు, తోడు ఏముండదు, సింగిల్ కుక్క. అయితే ఈ కుక్కలో మరో క్వాలిటీ కూడా ఉందండి, కామెడీ కూడా చేస్తుంది ఈ కుక్క. ఇది బఫూన్ కుక్క, ఇది మంచి కామెడీ చేస్తుందండి. 2029లోనట ఎవరికి ఈ జాడా బ్రీడ్ కుక్కకని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈవీఎం మిషన్లో కనుక ఏదైనా కనపడితే ఇక ఈ దేశంలో ఉండకూడదటండి. ఎవరు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదట, లోకేష్ గారు ఉండకూడదట, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళంటే హెలికాప్టర్లు కొనుక్కుని విదేశాలు పారిపోవాలటండి. లేకపోతే ఈ కుక్క వచ్చి కరిసేస్తుందటండి, పిక్క పట్టేసుకుంటుందట. ఈ కుక్క ఎక్కడ పడితే అక్కడ వచ్చి కరిసేస్తుందట. అయితే చాలామంది అంటారు కానండి, కులం కార్డు అని. నా బ్రతుకులో నేను చాలా ఫైటింగ్లు చేశాను, నా మీద చాలామంది దాడులు చేయడానికి ప్రయత్నించారు. మొన్న కూడా చాలామంది జరిగాయి. ఏ రోజు నా కులం పేరుతో నాపై దాడి జరిగిందని ఒక కంప్లైంట్ నేను ఎప్పుడు రాయలేదండి. నేను ఎప్పుడు బాధితుడిని ఒప్పుకోలేదు. కానీ ఇలాంటి కుక్కలు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఆ కులం కార్డును వాడి ఎవరి మీదనే మొరుగుతాయండి. ఈడెంత, ఈడి బతుకెంత, ఈడి బొచ్చంత. ఈ బొచ్చుగాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విదేశాలు పారిపోకపోతే నేను మీ పిక్కట్టు చేస్తాను అంటున్నాడు. మరి ఇలాంటి బొచ్చుగాళ్ళని ఏం చేయాలండి? అసలు ఏంటి బతికి ఎక్కడ స్టార్ట్ అయింది? ఒరే జాడా బ్రీడ్, నేను నీకు వచ్చి సవాల్ ఇసిరాను అప్పట్లో, కానీ నేను మర్చిపోతుంటాను కొన్నిసార్లు. ఈడు ఒకసారి ఏమన్నాడు ఏంటండి, నేను పలానా కోర్టులో ఏదో నేను ఉద్యోగం చేసేటప్పుడు రాజేష్ అంటూ వచ్చి నా ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అన్నాడు ఈ కుక్క. అప్పుడు నేను వీడికి సవాల్ ఇచ్చాను, ఒరే నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టుంటే, ఒకరికే పుట్టుంటే అది ప్రూవ్ చేయరా, ప్రూవ్ చేయకపోతే నీ అబ్బ నువ్వు 10 మంది పుట్టినట్టే అని అప్పుడున్న కోపంలో అన్నాను. ఓకే, ఆ తల్లిని మనం అవమానించకూడదు కాబట్టి ఇప్పుడు అంటలేదు. కానీ ఈ కుక్క ప్రూవ్ చేయలేదు ఇప్పుడు. ఈ కుక్క ప్రూవ్ చేయలేదు సరి కదా, కనీసం మాట కూడా అక్కడ ఎత్తలేదండి. వేరు మాటలు మళ్ళీ నోటుకు వచ్చినట్టు మొరుగుతుంది ఈ కుక్క. అయితే చాలామంది అనుకోవచ్చు, రాజశేఖర్ ఇంతకుముందు పలానా ఉద్యోగం చేశాడు కదా, ఆ ఉద్యోగానికి ఒక గౌరవం ఉంది కదా. అంటే ఆ ఉద్యోగం పేరు చెప్పనండి, ఎందుకంటే చాలా ఉన్నతమైన ఉద్యోగం అది. అసలు ఈ కుక్క ఎలా సెలెక్ట్ అయిందో ఉద్యోగం నాకు ఇప్పటికీ తెలియదు. అయితే వీడికి అప్పుడు సవాల్ ఇచ్చాను, రే కుక్క మళ్ళీ ఎత్తుందన్న సవాల్, నిజంగా నువ్వు నీ అబ్బకే పుట్టుంటే నువ్వు ఆ సీట్లో కూర్చొని ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినట్టు నీ ముందు చేతులు కట్టుకున్నట్టు నిరూపించకపోతే నేను అప్పుడు అన్నమాటే మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోరా కుక్క. ఈడటండి వీళ్ళ ముగ్గురిని 4 సంవత్సరాల తర్వాత పరిగెడించేతాడట.
ఒరే నువ్వు 4 సంవత్సరాల తర్వాత అంటున్నావు, ఈ 4 సంవత్సరాలు బాల్ ఎవడి కోట్లో ఉందిరా? రే కుక్క, ఎవడి కోట్లో ఉందిరా? ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే నీ నెత్తి మీద మిగిలిన 4 గంటలు ఉంటాయా? నువ్వు మాట్లాడే మాటలకి వీడి వెనకాల కనీసం 2-3 కూడా ఉండరండి. వీడితో పాటు మాదే సుజాత అనే ఒక చెల్లి ఉండేది అప్పట్లో. వీడేదో పార్టీ అని పెడితే ఆవిడ్ని నిన్ను ఎమ్మెల్యే చేస్తాను, మంత్రి చేస్తానని డబ్బులు వాడేసుకుని డబ్బులు ఇవ్వలేదట. అయ్యి బాబా, ఆవిడ తిడతదండి. ఉందండి, తీస్తారా? ఇది ఒకసారి చూపిస్తాను రండి, ఆవిడ ప్రొఫైల్ చూపిస్తాను రండి. ఇది ఎలా తిడుతుంది చూడండి ఈ చెల్లి. రే సూడిజడ అంటే ఈ బ్రీడ్ పేరు చెప్పాను కదా ఇందాక. రే సూడిజడ, కర్రీ పొట్టిగా, నోటితో మాట్లాడి నుదుడితో వెక్కిరించే తాడి చెట్టుగా, బా ప్రాస కూడా ఉందండి. మళ్ళీ పచ్చగా పందిగా నీచుల్లరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ముఖ్య నాయకురాలు జైలుకి వెళ్ళిపోయింది. అంటే ఇలా పార్టీ, ఇడికేదో ఒక టుమ్మిడి పార్టీ ఉందండి. మళ్ళీ దాని పేరు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు ఈ కుక్క. అయితే ఈయన్ని ఇక న్యాయవాది మాదే సుజాత కాబట్టి మీరు కూడా చూడండి, ఈ అమ్మాయిని మోసం చేశాడు. అంటే డబ్బులు తీసుకుని నేను ఎమ్మెల్యే చేస్తాను, మంత్రి చేస్తాను, ఎంపీ చేస్తానని. ఈ కుక్క కేసు తీసుకుంటుంది, అవతల లాయర్తో కాంప్రమైజ్ అయిపోయి సగంలో కేసులు లేస్తుంది. నేను ఎన్ఓసి ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి అంట. అలాంటి దరిద్రమైన కుక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మొరుగుతుంది. ఇదే కుక్క 2024 ముందు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ గవర్నమెంట్ మీద మురిగింది. అయితే చాలా మంది అనుకున్నట్టు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ మీద అప్పుడు మురిగింది. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమన్నా కొంచెం తారుమారులో తక్రమారులు ఏమైనా జరిగేమో, అందుకని ఏళ్ళమే కూడా మురుగుతుందేమో అనుకోకండి. ఇది ఊరకొక్కింది. రోడ్డు మీద ఎవడపోతే ఆడు దాన్ని చూసి మురుగుతుంది. ఆడేయడం ఉండదు. ఇప్పుడు నేను వెళ్తాను అనుకోండి, నన్ను చూసి మురుగుతుంది. నేను ఎలా వెళ్ళిపోయిన తర్వాత మా బాలు కూడా, మా ప్రవీణ్ కూడా ఎలా వెళ్తాను మళ్ళీ దాన్ని చూసి మురుగుతుంది. సేమ్ అలాగే అప్పుడు జగన్ మీద మురిగింది, ఇప్పుడు కూటమి మీద మురుగుతుంది. ఈ ఎలక్షన్ అవ్వక ముందే, అప్పటి వరకు డాక్టర్ సుధాకర్ అన్నది కుక్క, ఇదే చీరాల కిరణ్ కుమార్, కిరణ్ కుమార్ అంటే గుర్తొచ్చిందండి. ఒక ఇష్యూ చెప్తాను మీకు. చీరాల కిరణ్ కుమార్ని మాసు పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేశారు, జీపులో దూకేసాడని ఏదో కానీ చెప్పారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్. నేనేం చేయనంటే, నేను వెళ్తాను అయితే అక్కడికి, ఆ కథ కమ్మం చేయడం చూస్తాను, వాస్తవాలు బయట తీసుకొస్తానని చెప్పి నేను చీరాలు బయలుదేరుతున్నాను. అప్పుడు ఇది నాకు ఫోన్ చేసింది బ్రీడు, జాడబీడు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇలా వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తాను అక్కడికి, కాబట్టి మనం కలిసి వెళ్ళిపోదాం, మీరు అలా విజయవాడ నుంచి వెళ్తారు కదా, ఇలాగ వచ్చాడు అండి. ఒకటే ఫార్చునర్లో 7 ఎక్కేస్తాం మేము, ఎందుకంటే మరి డీజిల్ ఖర్చులు తగ్గించాలి కదా. వెళ్ళిపోతే ఈ జాడ బ్రీడ్ గైడ్ ఆఫీస్ ముందు దాదాపు ఒక 5-6 కార్లు ఉన్నాయి. అరే రే, ఇది కొంచెం గట్టుడేలా అందరూ వీడు ఎవడో అనుకున్నాను నేను. అనుకున్నాక ఇటు దిగాడు. ఇటు సూట్ లేకపోతే అక్కడికి వెళ్ళి, సూట్ లేకపోతే వీళ్ళ ఇంట్లో భార్య పిల్లలు కూడా ఈయన గుర్తుపడరు, ఎవడో వచ్చాడు కొత్తడు అనుకుంటారు. ఎందుకంటే పడుకునేప్పుడు కూడా మొగాలుగా పౌడర్ ఆ సూట్ వేసుకొని పడుకుంటాడు వీడు. అయితే ఈ కామెడీ పిల్లగాడు కింద దిగాడండి. దిగిన తర్వాత వీడు కారు ఎక్కాడు. రాజేష్ బ్రదర్ మీరు కూడా ఇది ఎక్కేయండి అన్నాడు. ఇందిరాబాబు నీ పక్కన నా కారు ఉంది కదా, నేను అందులో వస్తానన్నాను. వీడు బయలుదేరుతాడు, మిగతా కార్లను వరుసలో పెడతాడు, డ్రైవర్లో ఉన్నారు అందులో. నేను అడిగాను, నువ్వు బాబు ఏంటి ఇన్ని కార్లు ఎందుకు? ఏదో అతడి సినిమాలో మా నాన్న పెళ్ళికి వెళ్తాం ఎడ్రా భుజ, డీజిల్ పొక్కగా అంటే, అబ్బాయి అడవుడు ఉండాలి. ఆ ఖాళీ కార్లు పెట్టాడండి. సర్లే ఇక ఏదో రాజకీయం అది ఇది అనుకుంటున్నాడు. అప్పటికి మేము ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రాలేదు, ఓన్లీ జగన్ మీద ఫైట్, ఆ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నాం. వెళ్ళామండి చీరాలకి వెళ్తే ఈడు అడవుడు, ఈడు పౌడరు, ఈడు సొన్నం, ఈడు జుట్టు, ఇదంతా సూట్ వేసుకుని వస్తాడు కదా. జనరల్గా పల్లెటూరులో జనాలు చూసినప్పుడు ఎవడైతే ఇన్షర్ట్ చేసుకున్నాడో, ఎవడైతే సూట్ వేసుకున్నాడో ఆడి పెద్ద ఆఫీసర్ అనుకుంటారు. మన అమాయకులు కదండి మన పల్లెటూరు. అయితే చీరాల పల్లెటూరు కాదు కదా. మరి వీడు దిగేసాడు, మంచి అడావుడిగా దూసిపోతున్నాడు ముందుకి. నేను వెనకదలు ఎవడో కూడా భుజం మీద చేసుకుని ఏం జరిగింది అసలు గొడవ వేయడానికి కూడా నేను వెళ్తున్నాను. వీడు వెళ్ళడంతో నేను పలానా ఉద్యోగం నుంచి వచ్చినండి, నేను హైకోర్టులో సోన్సో ఇదే అని చెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళ చెల్లి ఉందండి, ఒక అమ్మాయి. ఆ చెల్లి తల్లి ఎవరో 2-3 ఉన్నారు, చాలా చిన్నమ్మ వాళ్ళని. వాళ్ళు వదిలేసి రాజశాన్ వచ్చాడు అన్నారు. రాజశాన్ వచ్చాడని వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అన్న మీరు మాట్లాడిన వీడియో మేము చూసాం అని ఎలా జరిగిందని వాళ్ళ బాధలు నాకు చెప్పుకోవడం మొదలెట్టారు.
పాపం ఈ జాడ బ్రీడ్ గాడికి మొత్తం గాలంతా ఏదో బెలూన్ ఇలాగ పగలగొడితే అలా పోతే అలా పోయిందండి. వీడి మొహంలో నెత్తురు చుక్కలేదు. సరే నేను బయటకు వచ్చాను, నేను చెప్పాలని నేను చెప్పాను. అక్కడ మేము రీసెర్చ్ చేసి వీడియో కూడా ఎవిడెన్స్లతో పాటు వీడియో రిలీజ్ చేశాను. అది నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్కి వెళ్ళింది. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అక్కడి నుంచి వచ్చేయండి ఆర్డర్స్. గర్వపడుతూ చెప్తున్నాను, అది మహాసన్ టీం చేశారు అది మొత్తం ఆ ఎంక్వైరీ అంతా. ఈడు ఆ రోజు నుంచి మరి అందరూ ఈడేమో పొలం అని 10 కార్లు ఎట్టి పొలం దాని నుంచి డీజిల్ గీజిల్ కొట్టించుకుని వచ్చాడు. అక్కడ జనం చెప్తే రాయిచాన నా మీదకి వచ్చారు. పాపం మనోడికి ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. సరే పోలే మరి ఏం చేస్తాను, ఇప్పుడు అది నా బలం అదే, నా బలహీనత అదే. ప్రజల అభిమానం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళ అభిమానం నా మీద చూపుతున్నారండి. ఇలాంటి యాదవులు ఏడుపు ఎక్కడ రాజేషన్ బదనం చేద్దాం, ఎక్కడ బ్యాట్ చేద్దాం అనుకుంటూ ఇలాంటి యాదవులు తయారైపోతారు. తయారవనమండి. ఇలాంటి యాదవులు ఎంతమంది ఫేస్ చేస్తానో ప్రజాభిమానం మాత్రం నన్ను నడిపిస్తుంది. అయితే ఇడు అప్పుడే అనేవాడు నాతోటి, నేను సీఎంలో అవుతాను, మీరు హోమ్ మినిస్టర్ అనేవాడు. ఇడి పిచ్చి పాముద్ర చంద్రబాబుడికి ఆడి సీఎం పెట్టాడు ఓటర్ పెట్టి అనుకునేవాడు. అయితే ఇటు చరిత్ర కూడా చాలా వరస్ట్గా ఉంటుందండి. అంటే డ్రైనేజీలో ఉంటుంది ఇటు చరిత్ర. ఇటు ప్రతిపాళ్ళు చేశాడట ఆ ఉద్యోగం. ప్రతిపాళ్ళు ఏదో నాటుసారా అమ్ముకునే మహిళలతో ఏదో జరిగిందని అంటున్నారు. అదేం నాకు తెలీదు. అందుకే ఉద్యోగంలో పీకి పాడుదొబ్బారట. అయితే ఈడు రావడం ఉద్యోగం నుంచి పీకేశాక జైభీమ్ యాక్సిస్ జస్టిస్ అని పెట్టాడండి. జైభీమ్ ఈడు 2014లోనే ఏదో తొగడా పార్టీ అని పెట్టుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేశాడు. అప్పుడు అంబేద్కర్ లేడు, జైభీమ్ లేడు, ఏమీ లేదు. ఈడు కూడా నేను ఎస్సీని కాదు నేను ఓసీని చెప్పి తిరిగిపోడట. కులాన్ని దాచుకు తిరిగిపోడట. ఈడు అంటే కులానికి ద్రోహి అనమాట. ఈడు కరెక్ట్గా 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి 19 ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాల మీద మేము గట్టిగా ఫైట్ చేయటం, అంబేద్కర్ అనే వ్యక్తి రాజకీయాలకు బలంగా వచ్చాడు, స్టైలిష్గా వచ్చాడు. ఆయన ఎప్పుడైతే స్టైలిష్గా అటు ఉత్తరప్రదేశ్లో ఎవరో ఆయన ఆజాద్, ఆంధ్రప్రదేశ్లో యూత్ అంతా జైభీమ్ అంటాం అదొక స్టైలిష్ నినాదం అయ్యేటప్పటికి వెంటనే అంబేద్కర్ గారిని అందుకున్నాడు. అసలు ఈ పకోడీ గడు ఎప్పుడు వచ్చాడు తెలుసండి లైవ్లోకి? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రే జాడా ఛాలెంజ్ చేస్తున్నాను. రాజేష్ మహాజన్ అనేవాడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత నా ఎఫ్ఐఆర్ కాపీలన్నీ పట్టుకుని మొహాన సొన్న రాజేసుకుని మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ తప్పుడు కేసులు, రాజేష్ గారిని ఇలాగ అరెస్ట్ చేశారు, ఇవన్నీ తప్పుడు కేసులని ఈ పకోడీ గడు వీడియో పెడితే మహాజన్ కుర్రాళ్ళందరూ వైరల్ చేశారు దాన్ని. నేను చేబ్రోల్లో ఫైట్ చేస్తుంటే ఈ కుక్కలకు ఫోన్ చేసి రాజేష్ గారు అద్భుతమైన ఫైట్ అండి, నేను పలానా ఉండండి, ఆ ఉద్యోగం చేసి ఎప్పుడు చూసినా అదే పాఠం. అలాంటి ఎదవ ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్నదాకా సుధాకర్ గారినో లేకపోతే ఇంకోటి అన్నీ చెప్పాం కదా, ఎస్సీల మీద అన్ని దాడులు జరిగాయి, గవర్నమెంట్లో శిరోమండనాలు జరిగాయి, హత్యలు జరిగాయి, డెడ్ బాడీ డోర్ డెలివరీ జరిగింది. ఒరే కుక్క సడన్గా నువ్వు అటెండ్ జరగడానికి కారణం ఏంట్రా? మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సారీ చెప్పడా దళిత జాతికి? అవును, అప్పుడు జరిగిన అన్యాయాలన్నింటినీ నేను బాగా నా కళ్ళు ఎత్తికెక్కేసి నేను పట్టించుకోలేదు, ఇక ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేయించేస్తాను, నా పార్టీలో సస్పెండ్ చేస్తాను అన్నాడు. ఇక్కడ కుక్క రే జాడ బ్రీడ్. కానీ సడన్గా ఇటు స్కిప్ అయ్యాడండి. స్కిప్ అవ్వడానికి ఒకటే కారణం, ఇటు అటండి ఈ రాష్ట్రంలో 5% ఓట్లని ప్రభావితం చేస్తాడట. 5% ఓట్లని, వైసీపీ పడే ఓట్లని చీల్చేస్తాడట. అందుకని వీడికి నియోజకవర్గానికి ₹1 కోటి ఇవ్వాలట. అంటే 175 కోట్లు అండి. రూపాయి ₹2 కాదండి, 175 కోట్లు. అసలు ఈ కుక్క అంతకు విలువ చేస్తుందా? ఈ నెత్తి మీద ₹10 పెడితే 30 ఎవడైనా కొంటాడండి. బాబు ఇటు చాలా గట్టిగా డ్రైవ్ చేసాడండి. మార్కెట్ చేసుకోనకి బాబాయ్ నేను మొత్తం ఓట్లు గిరి చేస్తాను. అలాంటి కుక్క ఒరే నీ ముఖానికి అర్థంలో చూసుకోరా, నువ్వు రాసుకునే పాండ్స్ పౌడర్ కాస్ట్ ₹50 ఉంటుంది, నీకు 175 కోట్లు ఇస్తే నీ అబ్బాయి లెక్క కూడా రాదరా అని ఇన్ని మింగేమన్నారు, బయటికి మింగేమన్నారు. వెంటనే రివర్స్ అండి, ఇంకా ఎలక్షన్ అవ్వలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు నోడిస్తా, లోకేష్ గారు నోడిస్తా, లేకపోతే ఇంకొక ఏదో చేస్తా, మొత్తం ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తా, దళితులందరినీ తిరగేసేస్తా అన్నట్టు ఈ జాడ బ్రీడ్ గాడు